రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టులో అప్పటి సీనియర్ ఐఏఎస్లపై కీలక ఆరోపణలు చేసింది కమిషన్. అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా పనిచేసిన ఎస్కే జోషి, అప్పటి సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ పై డైరెక్ట్ గానే ఆరోపణలు చేసింది. ఇక ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను ఎస్కే జోషి తొక్కిపెట్టారని, స్మితా సబర్వాల్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని రిపోర్టులో ఇచ్చింది. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు పాలకులు తీసుకున్నా, గ్రౌండ్ లెవెల్లో ఇంజనీర్లు వర్క్ చేసినా వీళ్లను కోఆర్డినేట్ చేయాల్సింది ఇక సీనియర్ ఐఏఎస్లే కదా. కమిషన్ వాళ్లను కూడా తప్పు పట్టడం లేదు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం. మమత సీనియర్ ఐఏఎస్లుగా ఉండి ప్రభుత్వానికి కిందున్నటువంటి అధికారులకు మధ్య కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టులను కానీ కోఆర్డినేట్ చేస్తూ అవి రిజల్ట్ ఇచ్చేలాగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత బ్యూరోక్రాట్లకు ఉంటుంది. అందులో భాగంగానే ఐఏఎస్లకు ఇంకా అధిక బాధ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళిద్దరినీ కూడా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్కే జోషి కానీ, సీఎం సెక్రటరీగా ఉంటూ ఇరిగేషన్ ప్రాజెక్టులను కోఆర్డినేట్ చేసినటువంటి స్మితా సబర్వాల్ కానీ, వీళ్ళిద్దరి విషయంలో కూడా కాళేశ్వరం కమిషన్ చెప్పినటువంటి మాటలు మనకు నిజంగానే ఆశ్చర్యం అనిపించవచ్చు. కాకపోతే వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టి కమిషన్ ఆ రిపోర్ట్లో ఆ విధంగా మెన్షన్ చేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే బాధ్యత రాహిత్యం అనేటువంటి పదాన్ని కాళేశ్వరం కమిషన్ మెన్షన్ చేసింది. ఎందుకు అనంటే సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఇరిగేషన్ శాఖతోని కోఆర్డినేట్ చేసుకుంటూ అటు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి గుత్తేదారు సంస్థ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారులతో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నటువంటి ప్రాజెక్టు కరెక్ట్గా నడుస్తుందా లేదా అంటే క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏదైతే కాంట్రాక్టు ప్రకారం అది వర్క్ నడుస్తుందా లేనటువంటి చూస్తూ ఎలాంటి లొసుగులు లేకుండా అక్రమాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత సీనియర్ ఐఏఎస్లుగా వీళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్కే జోషి కూడా ఇరిగేషన్ శాఖ మొత్తాన్ని కూడా ఆయన కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. ఆయన పూర్తి బాధ్యత తీసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కింది స్థాయిలో ఉన్నటువంటి రిజల్ట్ ఎట్లా ఉంటుంది, అక్కడ వర్క్ ఎట్లా జరుగుతుంది, స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒకవేళ ఏదైనా పొలిటికల్ సైడ్ నుంచి ఒత్తిళ్ళు ఉన్నా కూడా దానికి తలొగ్గకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చేసుకున్నటువంటి ముందు డిజైన్ ఏంటి, దాని ప్లానింగ్ ఏంటి, దాని ప్రకారం మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం అని చెప్పి కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఒకసారి కాళేశ్వరం కమిషన్ ఈ ఇద్దరు అధికారుల గురించి ఐఏఎస్లుగా ఉంటూ వాళ్ళ బాధ్యతను నిర్వర్తించడంలో మర్చిపోయారంటూ చెప్పినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో వీళ్ళ గురించి మెన్షన్ చేసినటువంటి ఒక 2 లైన్లు మనం చూద్దాం. ఒక్కసారి ఎస్కే జోషికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే, లయబుల్ ఫర్ సపోర్టింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, వయలేటింగ్ బిజినెస్ రూల్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అండ్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కేఐపిసిఎల్. అంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఈయన చేతుల్లోనే ఉంటుంది, ఈయన ఆధ్వర్యంలోనే కొనసాగాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఈయన ఆ విధంగా అంటే తన డ్యూటీస్ని ఎట్లా డిశ్చార్జ్ చేయాలనో అట్లా కాకుండా దాన్ని విరుద్ధంగా చేశాడని చెప్పి కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ మార్చకూడదు అని చెప్పి ఆ ప్రపోజల్ను రిజెక్ట్ చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను ఈయన దాచిపెట్టారని, అదేవిధంగా దాన్ని క్యాబినెట్ ముందుకు రాకుండా దాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురావడంలో కూడా విఫలమయ్యారని చెప్పి, బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి, అంటే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి క్యాబినెట్ అప్రూవల్కి సంబంధించినటువంటి ఏ అంశం ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఆయనే దాన్ని ప్రభుత్వాన్ని నివేదించి టేబుల్ చేయాల్సి ఉంటుంది. అది క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయనదే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ విధంగా వ్యవహరించాలని చెప్తుంది. మరోవైపు కేఐపిఎస్ఎల్ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఫెయిల్యూర్ మొత్తానికి కూడా ఈయనదే బాధ్యతగా కమిషన్ పేర్కొంది. ఎందుకు అనంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు నిధుల సమీకరణ కోసం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు మొత్తం కోఆర్డినేషన్ అంతా కూడా ఈ ఎస్కే జోషిదే ఉంటుంది. దానికోసమే కేఐపిఎస్లు ఏర్పాటు చేశారు. దానికి ఎండీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా సీనియర్ ఐఏఎస్గా ఆ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్కే జోషి ఆ వ్యవహారంలో పూర్తిగా
ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. కేఐపిఎస్ఎల్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు అధిక వడ్డీలకు తీసుకోవడం, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు ఉండే విధంగా దాని డ్యూరేషన్ పెట్టడం, దానివల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా భారంగా మారడం తప్ప ఆ రుణాలు తీర్చేటువంటి మార్గం కూడా లేకపోయింది. ఇంకోవైపు కేఐపిఎస్ఎల్ ఏర్పాటు సమయంలో కూడా ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే ఆ రుణాలు తీరుస్తామని చెప్పి అప్పుడున్నటువంటి సందర్భంలో కేఐపిఎస్ఎల్ ఏర్పాటు సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా దమ్మిడి ఆదాయం లేదు, తీర్చేటువంటి అవకాశం కూడా లేని పరిస్థితికి కేఐపిఎస్ఎల్ తీసుకొచ్చారని చెప్పి కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. మరోవైపు స్మితా సబర్వాల్ గురించి కూడా నాట్ డిలిజెంట్ అంటే అసలు శ్రద్ధ వహించలేదు, ఈజ్ నెగ్లిజెంట్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్, నిర్లక్ష్యము బాధ్యత రాహిత్యము, ఇట్లాంటి పదాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు వాడారంటే వాళ్ళ పనితీరుకు ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆమె డ్యూటీలను డిశ్చార్జ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది. అదేవిధంగా బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించింది క్యాబినెట్ అప్రూవల్కి సంబంధించిన అంశంలో. అంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాబినెట్ అప్రూవల్ ఉంటేనే దేనికైనా కూడా ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మొదటి నుంచి కూడా క్యాబినెట్ అప్రూవల్స్ మీద తీవ్రమైన చర్చ జరిగింది. దానికి కారణం ఇప్పుడు మనకు తెలిసింది, ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో అందులో స్మితా సబర్వాల్ అందుకు కారణం అని చెప్పి స్పష్టంగా కమిషన్ పేర్కొంది. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది, కానీ ఎక్కడ కూడా దానికి ప్రయత్నం చేయలేదు. అసలు క్యాబినెట్ ముందుకే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కోసం తీసుకురాలేదు, అసలు క్యాబినెట్ అప్రూవలే లేదని చెప్పి స్పష్టంగా చెప్పుకొచ్చింది. దానికి కూడా సీనియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి అప్పుడు సీఎం సెక్రటరీగా ఉంటూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టును మొత్తం కూడా ఫాలోఅప్ చేసినటువంటి స్మితా సబర్వాల్దే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చింది. అనేక మంది ఈఎన్సీలు ఇంజనీర్లు వాళ్ళందరూ ఉన్నారు కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటి కీలకంగా వీళ్ళు కోఆర్డినేట్ చేస్తూ సమన్వయం చేస్తూ ఇద్దరి మధ్య వారధిగా ఉండాల్సినటువంటి ఈ ఐఏఎస్లే ఇట్లాంటి పాత్ర వహించడం పట్ల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. మమత.